హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్కి స్వాగతం అండి. రోజు అన్నం, పప్పు, కూర, రసం అంతే. పొద్దున 7 గంటలకు చేసుకుంటాం, మధ్యాహ్నం 12:30కి తినాలి. అది కూడా ఈ చలికాలము. చల్లటి పదార్థాలు తినాలి అంటే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా? ఇది ఉద్యోగస్తులందరికీ తెలుస్తుంది బాధ ఏంటో కదా. తినకపోతేనేమో ఆత్మారాముడు ఘోషిస్తాడు, తినాల్సిందే తప్పదు కదా. కానీ ఎప్పుడైనా సెలవు రోజు ఇలా వేడివేడిగా అలా పొయ్యి మీద నుండి దించేసి ఇలా ప్లేట్లో వేసుకొని తింటే ఎట్లా ఉంటుంది చెప్పండి. అది కూడా రొటీన్గా కాకుండా ఒక బగారన్నమో ఒక బిర్యానీనో కదా. ఎక్కువ మసాలాలు లేకుండా, ఎలాబరేట్ ప్రాసెస్ కాకుండా సింపుల్ వేలో హెల్తీగా చేసుకునేటువంటి బగారన్నము చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా చెల్లి అద్భుతంగా చేస్తుంది, అందుకని ఈరోజు తనతో చేయించాను. మరి ఆ రెసిపీ ఏంటో చూసేసేయండి. ముందుగా మనకు ఎంత బియ్యం కావాలనో అంత తీసేసుకొని 2 సార్లు బాగా కడిగేసి మునిగిన నీళ్లు పోసి నానబెట్టేసేయండి. ముందుగా ఒక గిన్నె తీసేసుకొని పొయ్యి మీద పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసేసి హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అంటే సాజీరా, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, చెక్క, 2 బిర్యానీ ఆకులు కూడా, అవి కూడా వేసేసి ఒకసారి కలిపేసేయండి. ఆ తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు అన్నీ వేసి ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము, బట్ అది వేసిన క్లిప్పింగ్ మిస్ అయింది. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి కొంచెం పుదీనా, కొంచెం మెంతికూర, అట్లాగే ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకుంటామో ఆ గ్లాస్లో పావు భాగము మనం పెరుగు తీసేసుకొని వేసేసేయాలి. అట్లాగే 1 టీ స్పూను ధనియాల పొడి కూడా వేసేసి కలిపేసేయాలి. ఒక 5 నిమిషాలు అలా మగ్గిన తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకుంటున్నామో అదే గ్లాస్తో 1:2 రేషియోలో వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. మేము 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసులు నీళ్లు వేస్తున్నాం. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేశాక ఈ నీళ్లు తెరలడానికి ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇప్పుడు చూసారా, నీళ్లు బాగా తెరులుతున్నాయి కదా. ఈ టైంలో మనము ముందుగానే నానబెట్టుకున్నటువంటి బియ్యంను యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టేసి అలా ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. అంతే. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి ఎట్లాగైపోయిందో. అన్నం బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 స్పూను నెయ్యి వేసేసి మూత పెట్టేసేయండి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయండి. అంతే. ఓ 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలాగా ఉంటుంది. సూపర్ ఉంది కదా. వేడి వేడిగా పెరుగు పచ్చడి కానీ ఆలు కుర్మా కానీ సూపర్గా ఉంటాయి. నేనైతే ఆలు కుర్మా వేసేసుకుని లాగించేస్తున్నా.